తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. చిన్న చిన్న వాటికి కొంచెం నేను అడుగుతా, నేను చెప్తున్నాను కదా, నేను అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టను. నేను ముందే నా కండిషన్స్ చెప్పాను నీకు. అర్థమైంది. సో మీరు ఇప్పుడు ఏమొద్దు, మీరు ఇచ్చిన డబ్బులు మీరు అదేదో చెక్ ఇచ్చేస్తాను అంటే ఇది పొగురు అనుకోవద్దు. నాలో ఉన్నాడు కదా ఒకడు, వెంకటేశ్వర రెడ్డి, ఎవడైనా అనుకో, వెంకటేశ్వర రెడ్డి అనుకో, విజయబాబు అనుకో, ఎల్లయ్యో, నాలో వాడికి నేను బదులు చెప్పుకోవాలి. ఓకే, అది 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 తప్పు సార్. లైఫ్ లో ఇలా ఉండబట్టే విజయబాబు గారికి పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయి కొన్ని. ఎందుకంటే ఇంత సంపాదించి ఇన్ని ఇక్కడ తమిళ్లో అవకాశాలు తెచ్చుకొని, కొడుకు మంచి అవకాశాలు తెచ్చుకొని, కొడుకు మంచి స్థాయిలో ఉండి, ఈయనకున్న ఈ చాదస్తం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, భార్యకి దూరంగా ఉంటున్నారు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఈయన పట్టించుకోరు అనే ఒక మాట బయట వినిపిస్తుంది. అవునా? అందుకనే సింగిల్ గా బతుకుతున్నారు. బాగుంది ఇది వినడానికి. నా గురించి మాట్లాడుకునే అంత పెద్దవాడినా నేను, పర్వాలేదు. ఇంకోటి చెప్పనా, నేను సో అటాచ్డ్, నేనేమంటాం తమిళ్లో అంటారు, తెలుగులో ఫ్యామిలీ పూచి, ఇంటికే పరిమితమైన వ్యక్తిని. ఓకే, నేను నా భార్య అదే ఇంటికి పరిమితం అవుతారు. ఈ ఇంటికి ఇంటికి అదే ఈ ఇంట్లో ఇప్పుడు ఎందుకున్నానంటే, ఇప్పుడు మనిషికి ఒకే జీవితం. అది చిన్నప్పుడు 10 ఏళ్ల వరకు మనకు తెలియదు. మా జనరేషన్ 10 ఏంట్లే, 15 ఏళ్ల వరకు ఏమీ తెలియదు. మీ జనరేషన్స్ వేరే, ఇప్పుడున్న పిల్లలు వేరే. ఏ జీవితం అప్పుడు అనుభవించాలి, మళ్ళీ ఇంకొకటి సారి పుడతాం, అవన్నీ నాకు నమ్మకాలు లేవు. ఓకే, ఇంకా వస్తాయేమో. అర్థమైంది. ఇప్పుడు ఈ జీవితంలో నేను పుట్టా, మా అమ్మ నాన్నకి నేనేం చేశాను, తర్వాత నా జీవితంలో ఒక భార్య వచ్చింది, తనకేం చేశాను, భర్తగా, ఒక కొడుగ్గా, నా అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక సహోదరుడుగా, నాకు పిల్లలు పుట్టారు, తండ్రిగా నేనేం చేశాను. అంతేనా? అంతే. ఓకే, అక్కడి నుంచి ఇంకో స్టెప్ తీసుకుందాం. నేను తాతనయ్యాను. తాతనైన తర్వాత నాకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఏమి చేస్తున్నాను. ఓకే, ఇంతేనా బాధ్యతలు? అంతేనా కాదా? నువ్వు చెప్పు నాకు. అవును. సో వాటిల్లన్నిట్లో నాకున్న లిమిటేషన్స్ లో నేను కరెక్ట్ గా ఉన్నాను. ఓకే, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను నువ్వు అన్నట్టు ఎవరో అనున్నా కూడా, ఇప్పుడు ఏంటంటే నేను 15 ఏళ్ళ జీవితం నాకేమి తెలియదు అన్నాను కదా. ఇప్పుడు ఇంకా నేను 15 ఏళ్ళు బ్రతుకుతానో ఉంటానో నాకు తెలియదు. ఈ జీవితాన్ని నా కోసం నేను బ్రతకాలి. నాతో అందుకే ఫ్యామిలీకి కొంచెం దూరం కాదు, నేను ఇక్కడ ఉంటూనే ఎవరి క్షణం నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు, నేను వెళ్తాను. అయితే నాకేంటంటే నాతో నేను ఎక్కువ గడపాలి. ఓకే, నాతో నేను గడపాలి. నాతో నేను గడపడం నాకు ఏ డిస్టర్బ్. ఇప్పుడు మనవాళ్ళు ఇప్పుడు అనుకుందాం, చిన్నపిల్లలు ఎక్కువ దూకుతారు సోఫాల్లో, నాకు అది ఇష్టం ఉండదు. అదే నా కొడుకు ఇంటికి వెళ్ళి నేను అన్నాను అనుకో, నా కోడలు ఫీల్ అవ్వచ్చు, నేను ఏందిరా నష్టపెడుతున్నాడు ఇలా. అవునా కాదా? సో దానివల్ల మీరే దూరంగా ఉంటున్నారు. అది ఓకే, మనం దూరంగా ఉంటే సో ఎవరికి ఏ బాధ ఉండదు కదా. ఇది నా పాలసీ. ఓకే, సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.